అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే ఇవాళ సండే కదండి, చక్కగా భోజనం చేసేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామంటే ఎక్కడా ఇదిగోండి మా తమ్ముడు బండి, మా వారి బండి, ఇంకా కారు అన్నీ చక్కగా కడుగుతున్నారు. ఫ్యామిలీ అంతా కూర్చుని బావ, బావమరిది, మేనల్లుడు, ఇంకా మా చిన్నారి చిట్టి చిదపేమో చక్కగా బజ్జున్నాడు. లేకపోతే అసలు వాడి సందడికి అంతు పంతు ఉండేది కాదు. ఇంతకీ మీరేమంటారు? చక్కగా అన్నీ చేయటం వస్తే మనం ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ కదా. చూసారా ఎంత చక్కగా అన్నీ రిపేర్ చేస్తున్నారో మా వారు, మా తమ్ముడు కలిసి. ఇక మా వారు అయితే అన్నిట్లోనూ నేర్పరేనండి, చక్కగా చేసేసుకుంటారు ఏ పనైనా. ఇలాంటివి అంటే బైక్స్ ఊడదీయటం కానీ, బిగించడం కానీ, వాటికి ఏ సామాన్లు కావాలో అన్నీ నోట్ చేసుకొని వెళ్ళి చక్కగా స్పేర్ సామాన్ల షాప్లో అన్నీ తెచ్చేసుకొని చక్కగా అన్నీ చేసేసుకుంటారనమాట. ఇక ఈ క్రమంలో మా బుడ్డోడికి కూడా, మా లవ్షీకి కూడా కొంచెం అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే చూస్తున్నప్పుడు పిల్లలతో అన్నీ చేపించామే అనుకోండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంతేగాని కాలు మీద కాలేసుకొని కూర్చోబెట్టామే అనుకోండి, వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి. మనతో పాటు మన పిల్లల్ని అన్నీ చేపించాలనేది నా ఒపీనియన్. ఇంతకీ నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా? సో మీరు కూడా ఇంతేనా? ఇంట్లో ఇలానే చేసుకుంటారా? అంటే ఈ సర్వీసింగ్ చేస్తే 100 రూపాయలు కలిసి వస్తుందని కాదండి, కాకపోతే మన పని మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ అనమాట. సో నచ్చితే ఈ వీడియోని చెప్పింది కరెక్టో కదో కామెంట్ చేయండి. ఇంతకీ ఈ సండే మీరేం వండుకున్నారు అది కూడా కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఇవాళ చింత చిగురు మటన్ చేశారనమాట. ఇక మా చిన్నోడి బుడ్డి బండి ఉంది కదా, సో అది కూడా చక్కగా వాష్ చేసేస్తున్నారు. ఇక పనిలో పని అది కూడా అయిపోతుంది కదా అని చెప్పేసేసి. సో ఇలా ఈ సండే మా ఇంట్లో చాలా చాలా హ్యాపీగా కంప్లీట్ అయిందనమాట. సో మన పనులు మనం చేసుకుంటే దానిలో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు కదండి. సో ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.